ఓం శాంతి. కాన్పూర్ నుండి బ్రహ్మకుమారి విద్యా బెహెన్జీ తన అనుభవాలను తెలియచేస్తున్నారు. ఉత్తరప్రదేశం యొక్క ఫైజాబాద్ జిల్లాలో అయోధ్యకి సమీపంగా ఒక చిన్న గ్రామంలో 1942లో నేను జన్మించాను. మా నాన్నగారు ఆర్య సమాజీ ఆలోచనలు కలిగినవారు. మూర్తి పూజకు విరోధిగా ఉండేవారు. మా నానమ్మ భక్తురాలు. పిల్లలైన మేము కూడా నానమ్మ వలె వారి సంస్కారాల అనుసారంగా మూర్తి పూజనే చేసేవారిమి. మా నాన్నగారు రకరకాలుగా మాకు చెబుతూ అర్థం చేయించేవారు. అయినా కానీ మా భావనలలో ఎలాంటి తేడా అనేది రాలేదు. లక్నోలో మా బాబాయ్ ఉండేవారు. అతను బ్రహ్మకుమార్ రాజేశ్వర్ అన్నయ్యతో కలిసి బ్రహ్మకుమారి సేవా కేంద్రానికి వెళ్ళేవారు. 1959లో ఒకసారి వారు మా నాన్నగారిని కూడా అక్కడికి తీసుకువెళ్ళారు. శాంతామణి దాదీజీ వారికి ఈశ్వరీయ జ్ఞానం యొక్క కోర్స్ చేయించారు. వారికి నిశ్చయమైపోయింది భగవంతుడు ధరణిపై వచ్చారు అని. ఆ సమయంలో బ్రహ్మకుమారి సేవా కేంద్రాలు కేవలం 9 మాత్రమే ఉన్నాయి. ఆ రోజుల్లో మమ్మ లక్నో వచ్చారు. మా నాన్నగారికి మమ్మాతో కలుసుకునే సౌభాగ్యం లభించింది. మమ్మ క్లాస్లో అడిగారు, బాబా జ్ఞానాన్ని వ్యాపింపచేసేందుకు ఎవరు సిద్ధంగా ఉన్నారు సేవ కోసము అని. చాలా కొద్దిమంది సోదరీ సోదరుల్లో మా నాన్నగారు తను సిద్ధమని చెప్పారు. మమ్మ వారిని క్లాస్ తర్వాత కలవమని అడిగారు. కలుసుకున్నాక మమ్మ పరివారం గురించి అన్ని విషయాలను తెలుసుకున్నారు. మా నాన్నగారు అన్నీ సత్యం చెప్పేశారు. మొత్తం విషయం తెలుసుకుని మమ్మ అన్నారు, ఇప్పుడు మీ పిల్లలు చిన్నవాళ్ళు కనుక మీరు బయటికి వెళ్ళలేరు. మీ పిల్లలకి మీరు జ్ఞానం వినిపించండి. పిల్లలు బయటికి వెళ్ళి సేవ చేస్తారు అని మమ్మ అన్నారు. మా నాన్నగారు అన్నారు, నేను జ్ఞానం ఎలా వినిపిస్తాను అని. మమ్మ వృక్షము మరియు త్రిమూర్తి యొక్క 2 చిత్రాలను ఇచ్చారు. 1 నెల రోజుల మురళీలను కూడా వెంట ఇచ్చారు. కానీ మురళీలు చదివిన తర్వాత అవి అయిపోయాక కొత్త మురళీలు తీసుకోవాలని, లక్నో సెంటర్తో కనెక్షన్ పెట్టుకోవాలని మా నాన్నగారికి తెలియదు, అడగనూ లేదు. మా నాన్నగారు ఇంటికి చేరుకున్నారు. మాకు చెప్పారు, భగవంతుడు ధరణిపై వచ్చేశారు. వారు సృష్టిని స్వర్గంగా తయారు చేస్తున్నారు. ఆ సమయంలో తనకు ఎంత జ్ఞానం తెలుసో అదంతా మాకు తెలియజేశారు. తర్వాత అడిగారు, జగదంబ సరస్వతీదేవి చెప్పింది ఇంట్లో జ్ఞానం వినిపించమని. మరి మీలో ఎవరు సిద్ధంగా ఉన్నారు ఈ జ్ఞానం వినటానికి అని అడిగారు. పిల్లలైన మేమందరం వింటామని చెప్పాము. ఇక మా ఇంట్లో ఒక గదిని ఖాళీ చేసి బాబా గదిగా చేసేసుకున్నాము. మమ్మ ఇచ్చిన 2 చిత్రాలను పెట్టుకున్నాము. క్రింద చాదరు వేసేశాము. అక్కడ కూర్చొని మేమందరం ప్రతిరోజు మురళి వినటం మొదలుపెట్టాము. ఈ రకంగా క్లాసులు మొదలైపోయాయి. 1 నెల రోజుల తర్వాత మురళీలు అయిపోయాయి. ఇక మేము ముఖ్యాలయానికి పోఖ్రాన్ హౌస్, పాండవ్ భవన్, ఆబూ పర్వతంపై బాబాకి ఒక ఉత్తరం రాశాము. మురళీలు వినటం, వినిపించటం, ఈ మొత్తం విషయం తెలియచేయటంతో పాటు మురళీలు అయిపోయాయి అన్న విషయం కూడా రాశాము. బాబా మాకు వెంటనే మురళీలది ఒక ప్యాకెట్టు, ఉత్తరం కూడా రాసి పంపించారు. వాహరే వాహ్, మేము బాబా పిల్లలుగా అయిపోయాము. బాబా మావారిగా అయ్యారు. ఇంకా మాకు ఏం కావాలి? ఇలా మా మనసుల్లో చాలా సంతోషం నిండిపోయింది. మా చిన్న చెల్లెలు 14 సంవత్సరాలు. తనకి ట్రాన్స్ పాత్ర తెరుచుకుంది. తాను దివ్య దృష్టిలో చూసింది. సూక్ష్మవతనం యొక్క విషయాలన్నీ చెప్పటం మొదలుపెట్టింది. మమ్మ
సాకార్ బాబా, అవ్యక్త బాబా స్వర్గం యొక్క వర్ణన చేసేది. 1 సంవత్సరం తర్వాత బాబా కాన్పూర్కి వచ్చే ప్రోగ్రాం తయారయ్యింది. మాకు సమీప సేవా కేంద్రాలతో ఎలాంటి కనెక్షన్ లేదు కనుక సూక్ష్మవతనం నుండే బాబా మాకు చెప్పారు, సాకారంలో మీరు నన్ను కలవాలనుకుంటే కాన్పూర్కి రండి అని. బాబానే మాకు కాన్పూర్లో ఎక్కడ కలవాలి అనే అడ్రస్ కూడా చెప్పారు. ఇక మేమందరం సాకార్ బాబాతో కలుసుకోవాలని సిద్ధమయ్యాము. కొత్త జ్ఞానం, కొత్త ధారణలను చూసి గ్రామం వారు కొంతమంది విరోధం చేయటం మొదలుపెట్టారు. క్లాస్లో వచ్చే సోదరీ సోదరులందరూ కూడా బాబాతో కలుసుకోవాలని సిద్ధమయ్యారు. మా పరివారం మొత్తం జ్ఞానంలో ఉన్నాము కనుక ఇతరుల కోసమే పరీక్ష యొక్క ఘడియలు వచ్చాయి. కాన్పూర్కి వెళ్లేందుకు గ్రామం నుండి మేము బయటికి ఎలా వెళ్ళాలి? ఇది మాకు ప్రశ్న అయిపోయింది. గ్రామము నుండి 3 కిలోమీటర్ల దూరం వెళ్తేనే ఒక బస్సు లభిస్తుంది. బస్సు వరకు వెళ్లేందుకైనా ఎడ్లబండి తీసుకోవలసి ఉంటుంది. చివరికి నిర్ణయం తీసుకున్నాము, ఇక ట్రాన్స్లోనే వెళ్ళి బాబాతో అడగాలి అని. దీనికోసం సందేశీ ట్రాన్స్లోకి వెళ్ళింది. బాబా చెప్పారు, అందర్నీ తీసుకుని వెళ్ళండి అని. కానీ అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకోండి. రాత్రికి 9ంటికే మీరు దూరంగా ఉన్న స్టేషన్కి వెళ్ళి ట్రైన్ పట్టుకుని రావాలి అని చెప్పారు. బాబా ఏదైతే దారి చెప్పారో అది చాలా దూరం మరియు చాలా భయంకరమైన దారి అది. జనవరి మాసం, చాలా చలిగా ఉన్న రోజులవి. శీతలమైన జల్లులు కూడా పడుతున్నాయి. కానీ ఉల్లాస ఉత్సాహాలతో అందరూ డబల్ వస్త్రాలని వేసుకున్నాము. కొన్ని వస్త్రాలు బ్యాగ్లో పెట్టుకుని సైకిల్ హ్యాండిల్కి వేసి ఇక నడవటం మొదలుపెట్టాము. మాకు బాబా ఏదైతే దారి చెప్పారో అది 35 కిలోమీటర్ల నడక. అది 35 కిలోమీటర్లు నడిచిన తర్వాతనే మేము ట్రైన్ పట్టుకోగలుగుతాము. బాబా ఈ స్టేషన్కి ఎందుకు చెప్పారంటే ఎవరూ కూడా అంత దూరం వచ్చి వెతకలేరు. గ్రామం వారికి ఆలోచన కూడా రాలేరు కనుక. ఇక ఆ రోజుల్లో గ్రామంలో దేవీ మందిరంలో భాగవతం యొక్క పాఠం చదువుకుంటున్నారు. రాత్రి 9ంటికి ఆరతి సమాప్తి యొక్క సమయం అది కనుక అందరూ అందులోనే బిజీగా ఉన్నారు. బాబా ఆ సమయంలోనే మమ్మల్ని బయటికి వెళ్ళమని చెప్పారు కనుక ఎవరూ కూడా మేము వెళ్ళేటప్పుడు చూడలేరు కనుక మరుసటి రోజున కొందరు బస్ స్టేషన్కి, కొందరు రైల్వే స్టేషన్కి వెళ్ళి వెతకటం మొదలుపెట్టారు. ఇక మా ఇంటికి తాళాన్ని చూసి అందరికీ అనుమానం వచ్చేసింది. మేమే అందరినీ ఎక్కడికో తీసుకువెళ్ళిపోయాము అని అనుకున్నారు. ఇక మేము రాత్రంతా నడిచి బాబా చెప్పిన స్టేషన్కి వెళ్ళి ట్రైన్ పట్టుకొని లక్నోకి వచ్చాము. లక్నో నుండి మా బాబాయ్తో కలుసుకున్నాము. కాన్పూర్కి చేరుకున్నాము. అక్కడ మాకు ఎవరూ కూడా పరిచయం లేదు. బాబాతో సాకారంలో కలయిక మాకు చాలా కష్టం అనిపించింది. మాలో అందరినీ ఒక్కొక్కరు అడుగుతూ ఉన్నారు, మీరందరూ ఎవరు, మీరు ఎక్కడి నుండి వచ్చారు, అసలు దేనికోసం వచ్చారు అని మమ్మల్ని అడుగుతున్నారు. మేము 13 మందిమి ఉన్నాము. ఎప్పుడైతే మేము చెప్పామో బాబాతో కలుసుకోవటానికే వచ్చాము అని ఇక వారు అడిగారు, మీకు ఎవరు చెప్పారు ఇక్కడ బాబా వచ్చారు అని. మేమన్నాము, మాకు సూక్ష్మవతనం నుండి ట్రాన్స్లోనే బాబా చెప్పారు అని చెప్పాము. కానీ ఈ విషయాన్ని ఎవరూ నమ్మటం లేదు. ఎక్కడైతే మమ్మా బాబా ఉన్నారో అక్కడ ఆ గదికి బయట మేము రోజంతా గడిపాము. బాబాతో కలుసుకోవటం చాలా కష్టంగా ఉంది. అందరూ కాపలాగా ఉన్నారు. మేము బాబా యొక్క గతివిధులన్నిటినీ దూరం నుండే చూస్తూ ఉన్నాము.
దూరం నుండే క్లాస్ వింటున్నాము, కానీ లోపల పాదం పెట్టలేకపోయాము. అందరూ మమ్మల్ని వాపస్ వెళ్ళిపోమని చెప్తున్నారు, కానీ మేము దృఢంగా ఉన్నాము. మమ్మల్నైతే బాబానే పిలిపించారు. ఒకవేళ బాబా చెబితేనే మేము కలుసుకోకుండా తిరిగి వాపస్ వెళ్తాము అని చెప్పాము. మాకు దృఢ నిశ్చయం ఉంది బాబా మమ్మల్ని కలుసుకుంటారని. ఉదయం 10ంటికి మేము చేరుకున్నాము. రాత్రి 10 వరకు అక్కడే కూర్చుని ఉన్నాము. అందరూ ఎలా భోజనం చేస్తున్నారో మేము కూడా అలాగే భోజనం చేశాము. ఎప్పుడైతే మమ్మా బాబా రాత్రిపూట క్లాస్ కోసం కూర్చున్నారో అప్పుడు బడీ దీదీ బాబాకి చెప్పారు, బాబా ఒక గ్రూప్ వచ్చింది, వారంటున్నారు మీరు ట్రాన్స్లోనే వారికి కాన్పూర్ వచ్చే ప్రోగ్రాం ఇచ్చారు అని. బాబా వెంటనే అన్నారు, హాహా పిలవండి వారిని అని. ఎవరో వచ్చి మాతో అన్నారు, చలో చలో బాబా బులా రహే హే, బాబా పిలుస్తున్నారు రండి అని చెప్పారు. ఇక మేమందరం బాబా గదిలో వెళ్ళి కూర్చున్నాము. బాబాని చూడటంతోనే మా అలసటంతా తొలగిపోయింది. బాబా సమాచారం అడిగారు, చదువు మురళీ కోసం అడిగారు. అప్పుడు ఈషూ దాది మురళీని పంపించేందుకు ఇన్ఛార్జిగా ఉన్నారు. వారు బాబాకి చెప్పారు, బాబా వీరి కోసం మురళీ కూడా వెళ్తుంది, ఉత్తరం కూడా వెళ్తుంది అని. అప్పుడు బాబా అడిగారు, మీరందరూ ఎలా వచ్చారు అని. మేము మా మొత్తం కథంతా విస్తారంగా చెప్పాము. బాబా అన్నారు, పిల్లలు మీ అందరి పాదాలు చూపించండి అని బాబా అన్నారు. మేము అందరము వాచిపోయి ఉన్న మా పాదాలన్నిటినీ బాబాకి చూపించాము. బాబా అడిగారు, పిల్లలు మీరు ఎన్ని కిలోమీటర్లు నడిచారు అని. మేము చెప్పాము 35 కిలోమీటర్లు నడిచాము అని. అప్పుడు బాబా అన్నారు, భగవంతుడు ద్రౌపది యొక్క పాదాలను నొక్కాడు కదా అని అంటూ మా అందరి పాదాలను బాబా తన చేతులతో తాకి మా అలసటంతా దూరం చేసేశారు. మా పాదాలకి నొప్పంతా తొలగిపోయింది. ఆ రోజుల్లో గాంధీ యొక్క వాదాల సమస్యలు నడుస్తున్నాయి. నేను చర్కా ప్రతిస్పర్ధలో పార్టిసిపేట్ చేసి తివాచీని బహుమానంగా పొందాను. నేను బాబా కోసం అది నా వెంట తెచ్చుకుని బాబాకు ఇచ్చాను. బాబా అన్నారు, బచ్చి నీవు నన్నే రుణగ్రస్తుడిగా చేసేసావా, అయితే ఇప్పుడే నేను నీకు దీనికి రిటర్న్ ఇచ్చేస్తాను అని చెప్పారు. బాబా లచ్చూ దాదీని షాల్ తీసుకురమ్మని చెప్పారు. లచ్చూ దాదీ అన్నారు, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది బాబా, రేపు అని అన్నారు. బాబా వెంటనే అన్నారు, లేదు బచ్చి, రేపటి రోజు కాలుడి యొక్క రోజు అవుతుంది అని. ఇప్పుడు ఈ బచ్చి నాకు ఇచ్చేసింది, నేను ఇప్పుడే ఈమెకి ఇవ్వాలి అని అన్నారు. బాబా వెంటనే తనంతట తానే లేచి ఒక పెద్ద పెట్టెలోంచి షాల్ తీసి నాకు కప్పేశారు. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ బాబూజీ యొక్క బిల్డింగ్లో మాకు ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. వారి కారులోనే మమ్మల్ని బంగ్లా వరకు తీసుకెళ్లి వదిలిపెట్టారు. ఉదయం తిరిగి మేము బాబా మురళి వినేందుకు వాపస్ వచ్చేశాము. ఎలానైతే మేము అక్కడ ఉంటున్నామో ఇక మేము మా గతం యొక్క విషయాలు అన్నీ మర్చిపోయాము. భగవంతుడే మాకు లభించారన్న నశాలో ఉన్నాము. బాబాతో మా కలయిక సుధాముడు శ్రీకృష్ణుడి వలె కలయిక జరిగింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. మేము అక్కడ 3 రోజులు ఉన్నాము. ఒకరోజు క్లాస్ తర్వాత నాష్టా చేసి బాబా గార్డెన్లో నిలబడి ఉన్నారు. అప్పుడు మేము అన్నాము, బాబా మేము తిరిగి వెళ్ళిపోతున్నాము అని. బాబా మా అందరికీ దృష్టినిచ్చారు. దృష్టినిస్తూ ఇస్తూ నన్ను మాత్రం విశేషంగా 3 సార్లు చూశారు. పైనుండి క్రింది వరకు, కింది నుండి పై వరకు. అన్నారు, బచ్చి నీవు ఎందుకు వెళ్తున్నావు అని. నీవైతే బాబా దగ్గరే ఉండాలి కదా అని అన్నారు. మా లౌకిక నాన్నగారితో బాబా అన్నారు, ఏ బేటీతో మేరీ హై, ఈ బచ్చి నా బిడ్డ, మరి నీ ఆలోచన ఏంటి అని బాబా అడిగారు.
లౌకిక నాన్నగారన్నారు. మీ బిడ్డ మీ బిడ్డ అయ్యాక నేనెవర్ని చెప్పడానికి అని అన్నారు. బాబా 2 అడుగులు ముందుకు వేసి నా చేయి గట్టిగా పట్టుకున్నారు. అన్నారు, బచ్చి, ఇక నీవు వెళ్ళేదే లేదు అని చెప్పేశారు. మిగతా అందరూ వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు నేను ఎప్పుడూ మా లౌకిక ఇంటికి వాపస్ ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఎప్పుడైతే మా నాన్నగారు శరీరం వదిలేశారో 45 సంవత్సరాల తర్వాత ఎవరూ ఈ మాట అనకూడదు, నాన్నగారు శరీరం వదిలినా కూడా వెళ్ళలేదు, ఆ మాట రాకూడదని వెళ్ళవలసి వచ్చింది. ఢిల్లీ, అమృత్సర్లో కొద్ది రోజులు ఉన్న తర్వాత బాబా నన్ను మధుబన్కి పిలిపించుకున్నారు. అక్కడ బాబా అడిగారు, బచ్చి, నీకేమైనా వచ్చా అని. నేను నా బుద్ధి అనుసారంగా హా అని చెప్పేశాను. బాబా నాకు వెంటనే తథాస్తు అనే ఈ మొదటి వరదానం బాబాతో నాకు డైరెక్ట్గా లభించింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు యజ్ఞం యొక్క ఎలాంటి పని అయినా, సర్కారీదైనా, కిచెన్ అయినా, ఏ పని కూడా నాకు ఇక రాదు అనే మాట లేకుండా ఆటంకం ఉండదు. బాబాది అమ్మ రూపం కూడా ఒకసారి అనుభవం చేసుకున్నాను. ఒకసారి నాకు ఎండాకాలంలో చికెన్ పాక్స్ వచ్చింది. స్వయంగా ఉదయం నుండి సాయంత్రం వరకు బాబానే నన్ను పట్టించుకున్నారు. విశ్వరతన్ దాదాను మెడిసిన్ తీసుకురమ్మని చెప్పారు. ఇతరులకు కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్ కాకూడదని దానికి కూడా బాబా జాగ్రత్త చూపించారు. ఆవు యొక్క పాలు, గులాబీ నీళ్ళని పోసి నాకు స్నానం చేయించారు. ఇక నేను మంచిగైపోయాను. బాబాతో తండ్రి యొక్క సంబంధం కూడా అనుభవం చేసుకున్నాను. ఒకసారి మేము తిరగటానికి వెళ్ళాము. అక్కడ కొన్ని బెర్రీస్ దొరికాయి. అందరం కలిసి మేము తినేశాము. బాబా అడిగారు, బచ్చి, బాబాకి చూపించావా, బాబాకి తినిపించావా అని అడిగారు. ఇక మరుసటి రోజు బాబా మమ్మల్ని మళ్ళీ పంపించారు. అప్పుడు మేము అవి కొన్ని తీసుకువచ్చి బాబాకు ఇచ్చేశాము. అప్పుడు బాబా అన్నారు, బచ్చి, ఎవరైతే ఇంటికి పెద్దవాళ్ళు ఉంటారో వారి దృష్టిలో అన్ని విషయాలు రావాలి, అది బెర్రీసైనా, అది ఏదైనా అని. ఇక ఆ రోజు నుండి ప్రతి చిన్న విషయం, పెద్ద విషయం పెద్దవాళ్ల దృష్టిలో తీసుకురావటం మొదలుపెట్టాను. ఎలాంటి వస్తువులైనా పెద్దవాళ్ళకి చూపించేవారిమి. బాబాతో టీచర్ యొక్క సంబంధాన్ని కూడా అనుభవం చేసుకున్నాను. నాకు జ్ఞానం యొక్క కోర్స్ చేయించటం రాదు. బాబా రతన్ మోహిని దాదీని నాకు నేర్పించమని చెప్పారు. దాదీజీ ఎక్కడైతే విద్యార్థులు వచ్చేవారో ఆ టెంట్ వెనక కుర్చీ వేసుకుని నన్ను కూర్చోమని చెప్పారు. అవి నేను వినేదాన్ని. బాబా అనేవారు, బచ్చి, నీవు వెళ్ళి చూడు, దాది ఏం వినిపిస్తున్నారో, విద్యార్థులు ఏం ప్రశ్నలు అడుగుతున్నారు, దాదీజీ ఏం జవాబులు ఇస్తున్నారో అన్నీ విను అని బాబా చెప్పారు. టెంట్ వెనక కూర్చొని నేను చాలా తపనతో వినేదాన్ని. ఈ రకంగా కోర్స్ చేయించటం నేర్చుకున్నాను. ఒకరోజు మేము మంచం పైన కూర్చున్నాము. దాని యొక్క తాళ్ళు లూజ్ అయిపోయి ఉన్నాయి. కొద్ది సమయం తర్వాత బాబా అక్కడి నుండి వెళ్తూ అన్నారు, బచ్చి, వీటి యొక్క తాళ్ళు లూజ్ అయిపోయాయి కదా అని. నేనన్నాను, హా బాబా, రేపు వీటిని గట్టిగా కట్టేస్తాను అని చెప్పాను. బాబా వెంటనే అర్థం చేయించే భావంతో అన్నారు, లేదు బచ్చి, రేపటి రోజు అంటే అది కాలుడి రోజు, ఇప్పుడే వీటిని గట్టిగా కట్టేసేయాలి అని చెప్పి బాబా మమ్మల్ని మంచం నుండి దించిపించి ఆ తాళ్లను గట్టిగా లాగి సెట్ చేసేశారు బాబా. ఇక మేం కూడా బాబాతో కలిసి చేశాము. ఆ రోజు నుండి నేను పక్కా చేసేసుకున్నాను, ఏ పని కూడా రేపటి గురించి వదలకూడదు. ఏ పనైనా ఈరోజే చెయ్యాలి, ఇప్పుడే చేసేయాలి అని. అప్పటి నుండి ఇక ఇది నా స్వభావంగా చేసేసుకున్నాను. ఈ రోజుటి పని ఈరోజే చేసేయాలి, అది రాత్రి 12 అయినా సరే.
అని నిర్ణయించుకున్నాను. జగదీష్ బాయిజీ ఢిల్లీ నుండి వచ్చారు. బాబా నా కోసం అన్నారు, తినకి ట్రైనింగ్ ఇవ్వు అని జగదీష్ బాయికి చెప్పారు. బాబా నాతో అన్నారు, నేను ఉదయం మురళి ఏదైతే చెబుతానో సాయంత్రం అదే మురళి నీవు అందరికీ చెప్పాలి, నేను వింటాను అని. నాకు ఎంత గుర్తుకు ఉందో అది నేను బాబాకి వినిపించాను. నాకు మొత్తం మురళి గుర్తుంది, అది బాబాకి వినిపించేసేదాన్ని. తర్వాత బాబా నాకు ట్రైనింగ్ ఇచ్చారు. రోజంతటా సేవ కూడా చేయాలి అనుకోవాలి. నేను స్కూల్లోనే ఉన్నాను. నేను ఎడ్యుకేషన్ అనే టాపిక్ పైన ఎలా చెప్పాలి అని బాబా నాకు నేర్పించారు. నడుస్తూ తిరుగుతూ ఆలోచించేదాన్ని, ఎలా చెప్పాలి అని, ఎలా స్పీచ్ ఇవ్వాలి అని బుద్ధిలో ఇదే తిరుగుతూ ఉండేది. నేను ఎలా చెప్పుకునేదాన్ని అంటే ఇప్పుడే అర్థం చేయిస్తున్నట్లుగా చెబుతున్నట్లుగా ఆలోచించేదాన్ని. బాబా నాకు టీచర్గా అయి అన్నీ నేర్పించి నన్ను తయారు చేశారు. దాని యొక్క ప్రభావమే ఈరోజు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా ఎక్కడా వెనకడుగు వేసేదే లేదు. ఒకసారి మా లౌకిక నాన్నగారు అనారోగ్యమయ్యారు. గ్లోబల్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. ఇలహాబాద్ మనోరమా బెహన్ నాతో అన్నారు, చలో మీ నాన్నగారు అడ్మిట్ అయి ఉన్నారు కదా, చూసి వద్దాము అని. వారికి కూడా పరిచయం ఉంది కనుక మేమిద్దరం కలిసి వెళ్ళాము. నాన్నగారితో కలిసాము, మాట్లాడాము. మనోరమా బెహన్ మా నాన్నగారితో అడిగారు, ఈమెని గుర్తించారా మీరు అని. మా నాన్నగారు అన్నారు, హాహా మధుబన్లో చూశాను అని అన్నారు. మనోరమా బెహన్ అంది, ఈమె విద్య మీ కూతురు అని చెప్పింది. మా నాన్నగారు అసలు నా ఫేసే చూడలేదు, నన్ను ఎలా గుర్తిస్తారు? ఎప్పుడూ కూడా మేమిద్దరం ఒకరికొకరు ఎదురుగా కూడా రాలేదు. తాను మధుబన్కి వచ్చే సమయం తనది, నేను మధుబన్కి వచ్చే సమయం నాది ఉంది కనుక మేమిద్దరం ఎప్పుడూ కలుసుకోలేదు 45 సంవత్సరాలలో. బాబా మాకు ఎంతగా తన తండ్రి రూపాన్ని అనుభవం చేయించారంటే ఇక మా లౌకిక నాన్నగారు అసలు నాకు గుర్తుకు కూడా రాలేదు. ఎవరో నిజంగానే చెప్పారు, కన్నయ్య యొక్క మురళి వెనక గోపికలు ఎంతగా దివానీ అయిపోయేవారంటే వారి నయనాల కాటుకను చెంపల మీద పెట్టుకుని మురళి వెనక పరిగెత్తేవారు. ఇది నిజంగానే నాకు కూడా అనుభవమైంది. పూర్తి ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాను. చివరికి మీ అందరికీ నేను ఇదే చెబుతున్నాను. ఆజ్ఞాకారిగా, విశ్వాసపాత్రులుగా, నిజాయితీపరులుగా, అలసట లేకుండా ఉండి నిత్యం సేవ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా అలసిపోకూడదు. ఓం శాంతి.